ఈ ఉదయ కాలం నా ప్రభువా నీ వాక్యం ధ్యానించు ఉండగా నీ పరిశుద్ధాత్మను గూర్చినటువంటి జ్ఞానం మాకు కలుగు చేయి. మరియు వెత్తబడుతున్న వాక్యంలో నా తండ్రి నీ యొక్క ఆత్మను ఉంచి మాకు విషదపరచమని, విరుచున్నటువంటి చెవులు నా తండ్రి హృదయము గ్రహించుటకు నీ ఆత్మ సంబంధమైన కుమ్మరింపును దీవెన మాకు కలుగు చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభువా నీ చిత్తము నెరవేర్చుకోనండి, మా మధ్య ఉండండి, మాకు నీ కృపను కలుగు చేయండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను స్వామి. లేక దేవుని నామమున మీకు అందరికీ శుభములను తెలియచేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, మరి ఈ సమయంలో my vision is being blocked. This meeting is being recorded. Okay. Yeah. మీరు ప్రార్థన చేస్తూ ఉంటే ఎంతో హృదయం సంతోషంతో గంతులు వేస్తూ దేవునికి మొరపెడుతూ ఉన్నది. దేవునికి వందనాలు. ఒక చిన్న సలహా నేను చేస్తాను. ఇక నుంచి మనము సస్పెండ్ చేయబడిన వారం అనే మాటను మనం బంద్ చేద్దాం. It is a rhetoric becoming going on in the prayer. So మనం అందరం కలిసి ఈ మాటను మనం స్టాప్ చేసి ముందుకు సాగుదాం. దేవుని కృపను చరిత్ర అంతట్లో మనం గమనించినప్పుడు, దేవుని ప్రజలు ప్రార్థించినప్పుడు, ఇశ్రాయేలీయులు వారి యొక్క మొర కన్నీటిని వారు వినిపించినప్పుడు, వారి శ్రమలను వారికి చూపించినప్పుడు కృపను వెతికిన దేవుని యొక్క పరిపూర్ణమైన కృపను వారు వెతుకుతూ వచ్చారు. కనుక దేవుని యొక్క ప్రత్యక్షత కొరకును, దేవుని యొక్క ప్రత్యక్షత అనగానే దేవుని యొక్క కార్యం జరుగుతుంది. కనుక let us look to the Lord in our hope, but not to remember and remind ourselves that we are people who are just for the sake of the suspension అనేది పెడదాం. Okay, that is my small advice. In our prayers, let us not take that. Let's look to the Lord for His kindness and grace. ఈ రోజున మనము పరిశుద్ధాత్మ అనే మాటను అనగా the Spirit of God నుంచి we are going to ourselves into the topic of Holy Spirit in the Old New Testament. పాత నిబంధనలో మనం అంతా దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ అని మనం చూసాం. కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికీ దాన్ని పరిశుద్ధాత్మ అనే మాటగా మనం చూస్తుంటున్నాం. విల్ సీ దట్ హోల్ థింగ్. పరిశుద్ధాత్మ మన బైబిల్ గ్రంథం, ద స్క్రిప్చర్స్ బిగాన్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ended with the Spirit of God, Holy Spirit. That means Holy Spirit in the New Testament. పాత నిబంధనలో యెహోవా ఆత్మగా మొదలుపెట్టింది అనగా వాక్యం. చివరిగా 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 17వ వచనంలో అక్కడ వధువుకు ఆత్మ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ముగించబడుతుంది. అనగా కింద కొన్ని వర్సెస్ ఉంటాయి, బట్ దట్ ఈస్ ద ఎండ్, ద లాస్ట్ టైం ద హోలీ స్పిరిట్ ఆత్మ వారికి ఆహ్వానాన్నితో ముగిస్తూ ఉంది. దట్ మీన్స్ the scripture began with the Spirit of God and ended with the Holy Spirit. అదే కాకుండా the Spirit of God is in the Old Testament is being seen as in the New Testament is seen as పరిశుద్ధాత్మ అనగా the Holy Spirit గా మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే. Why it is called, why he is called, let us not say it. తర్వాత చెప్తున్నాడు it ఆయన. Why he is called Holy Spirit? He is called as Holy Spirit because God is holy. ఆయన పరిశుద్ధులై ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉన్నారు. ఇక్కడ ఒక సత్యం చెప్పాలంటే, వేరొక ఆత్మను అనగా ద థర్డ్ పర్సన్ ఆఫ్ ది డివైన్ పర్సనాలిటీ, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. యెహోవా దేవుడు మనకి మాట జ్ఞాపకం చేస్తూ వేరొక ఆత్మ అంటాడు. యేసు ప్రభు తాను కూడా తన యొక్క ఈ సంగతి జ్ఞాపకం చేస్తూ వేరొక ఆత్మ అనగా ద థర్డ్ డివైన్ పర్సన్ అనగా ఇంకొక దైవ సంబంధమైన ఒక వ్యక్తిని అని అక్కడ అర్థం. వేరొక ఆత్మ అనగానే హీ ఈస్ కాల్డ్ యాజ్ ద హోలీ స్పిరిట్. గాడ్ ఈస్ హోలీ. ద వర్డ్ యూజ్డ్ ఇస్ కాదోష్. హీబ్రూ గ్రంథంలో కాదోష్ అనే మాట వాడబడింది. కాదోష్ అంటే ఏంటంటే హోలీ, దాట్ విచ్ ఈస్ సెట్ అపార్ట్, ప్రత్యేకించబడినది ఫ్రమ్ సంథింగ్ ఎల్స్. వేరే వాటి నుంచి ప్రత్యేకించబడినది కాదోష్ అన్నమాట అర్థం. హోలీ, దట్ ఈస్ సెట్ అపార్ట్ ఫ్రమ్ సంథింగ్ ఎల్స్, దట్ ఈస్ హీ ఈస్ హోలీ.
పరిశుద్ధుడు, పరిశుద్ధమైనది, పర్ఫెక్ట్, ఆమ్నిపోటెంట్, సర్వంతర్యామి, సర్వశక్తిమంతుడు, ప్యూర్, సేక్రెడ్, వితౌట్ సిన్, అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. ఈ మాటలన్నిటి యొక్క అర్థం ఇంగ్లీష్లో చాలా చక్కగా హోలీ అనేసాడు. వీటిని మనం తెలుగులో మార్చుకుంటా ఉంటే చాలా చక్కని వేరే వేరే మాటలు వీటికి మనకు కలుగు చేసి ప్రత్యేకించబడిన వాడుగా మనకు కనబడుతుంది. నేనేమంటానంటే ఇంకా కొద్దిగా లోతుకు వెళ్ళి పరిశుద్ధత అనగా వాక్యానుసారమైన దైవ మనసు కలిగిన స్థితి. The holy nature is seen as the mindset, the nature in accordance with the word of God. like దేవుని మనసు అనుసారమైన, దేవుని వాక్యానుసారమైన ఈ ఒక స్వభావమే పరిశుద్ధతగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక holy is the perfect, omnipotent and omniscience presence of God, or the nature and the status of God. నిజమే. In the beginning the Holy Spirit began in the New Testament. ఎట్లా వచ్చింది? పాత నిబంధనలో యెహోవా ఆత్మగా, నూతన నిబంధనలో పరిశుద్ధాత్మగా. If you look at the transition, it all began from the point of Zechariah and Elizabeth. యోహాను ఆత్మతో నింపబడిన వాడై అన్న మాట అక్కడికి ప్రారంభమైంది. యోహాను సువార్తలో మనం చూస్తాం. నిజమే, యోహాను అనగా యోహాను గ్రంథకర్తను ఆధ్యాత్మిక గ్రంథం అంటారు, అంటే స్పిరిచువల్ గాస్పెల్ అంటాం. ఎక్కువ మటుకు మత్తయి, మార్కు, లూకా సువార్తలలో ఈ ఆత్మ గురించినటువంటి సత్యాలు ఏ రీతిగానైతే యోహాను సువార్తలో బోధించారో అక్కడ కొద్దిగా తక్కువగా ఈ స్పిరిచువల్ మ్యాటర్స్ అనేటివి తక్కువ ఉన్నాయి కనుక వాటన్నిటి సినాప్టిక్ గాస్పెల్స్ అన్నారు. దీనిని మాత్రం ఇట్స్ స్పిరిచువల్ గాస్పెల్ అని మనం జ్ఞాపకం చేయబడుతుంది. కనుక ఇక్కడ యోహాను సువార్తికుడు చాలా చక్కగా ఈ యొక్క మాటలు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆత్మ ద్వారా నింపబడిన వాడై రాబోచున్నటువంటి ఆ యొక్క మెస్సియా మార్గం సిద్ధం చేస్తూ, నా వెనుక వచ్చేవాడు నాకంటే గనుడు, నేను నీళ్ళతో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే గనుడు, అతను చెప్పులు వారు ఇప్పుడు నేను యోగుడును కాను, నేను మీకు నీళ్లతో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ ఆయన మీకు ఆత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చునని యేసు ప్రభు యొక్క ఆగమన మార్గాన్ని సరళం చేస్తూ ముందుకు సాగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. The beginning of the uttering of the Holy Spirit in the New Testament began with the filling of the anointment of the John the Baptist. తర్వాత రెండోసారి మనం చూస్తే కన్యక గర్భము ధరించి అనే మాట జ్ఞాపకం చేయబడింది. యాక్చువల్గా యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలోనే కన్యక గర్భం గురించినటువంటి ప్రవచనం మనకు రాయబడి ఉంది. పాత నిబంధనలోనే యెషయా ప్రవక్త దాదాపుగా 500, 600 BCEలో ఆయన ఈ ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నిజమే, పరిశుద్ధాత్మ వలన కన్యక మరి గర్భము ధరించి కుమారుని కనును, అతను దేవుని కుమారుడుగా పిలువబడతాడని, అతనికి యేసు అనే పేరు పెట్టబడుతుందని మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. నిజమే, ఆయన పరిశుద్ధాత్ముడైన వాడై దేవుని కుమారుడు అనబడతాడని మనకు లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో మనం పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు సర్వోన్నతుల శక్తి నిన్ను కమ్ముకును, పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. నిజమే, గ్రీక్ లో కూడా హగియోస్ అనే మాట, హోలీ ఆర్ సాక్రెడ్ అండ్ ప్యూర్ అనే మాట వాడబడి ఉంది. పరిశుద్ధుడైన కుమారుడికి జన్మిస్తాడు, అతడు మనం కుదిరిస్తే ఆ శిశువును ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుందని యెషయా గ్రంథం 7:14లో కూడా ఈ కన్యక గర్భం గురించి, ఆయన కన్యక గర్భవతి కుమారుడు కంటుందన్న సంగతిని మనం జ్ఞాపకం చేయబడుతుంది. దట్ మీన్స్ పరిశుద్ధాత్మ పాత నిబంధనలో ఉన్న దేవుని ఆత్మ ఒకే రీతిగా దేవుణ్ణి మన మనుషులకు ప్రత్యక్షపరచుకున్నటకు, దేవుడు సదాకాలం మనతో ఉన్నాడు, మీకు తోడై ఉన్నాడు, మీతో ఉన్నాడు అన్న దానికి నిదర్శనముగా, సూచనగా మనతోను right from the Old Testament into the New Testament. It has been moved. Only thing is, it is understood as the Holy Spirit. Whereas యెషయా గ్రంథంలో ఒక దగ్గర మాత్రమే పరిశుద్ధాత్మగా వాడబడింది. I don't know, we have to go into the etymological రీసెర్చ్లకు వెళ్ళాలి. చదువుతూ ఉంటే ఎందుకు ఆ మాట ఏ మాట వాడబడింది, డిఫరెంట్ కాంటెక్స్ట్ లో డిఫరెంట్ హీబ్రూ పదాలు, గ్రీక్ పదాలు వాడినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే మనకి ఇప్పుడు వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ది ఎటిమాలజికల్ స్టడీ కనుక అది మనం అక్కడికి పెడదాం.
రెండవ భాగానికి వద్దాం. అంటే వీ హావ్ సీన్ హౌ ది స్పిరిట్ ఆఫ్ గాడ్ నా బీయింగ్ కాల్డ్ యాజ్ ద హోలీ స్పిరిట్. అంటే మొదట జకర్యాకు వాడబడుతుంది, తర్వాత యేసు ప్రభువుకు వాడబడుతున్నట్టుగా, ఆయన పరిశుద్ధుడై ఉంటాడని చెప్పబడినట్టుగా మనం చూస్తుంటున్నాం. దెన్ ద ప్రామిసెస్, ఆల్ ది హిస్టారికల్ ప్రామిసెస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, అయితే చరిత్రాత్మకంగా పాత నిబంధనలో ఒక 2 ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటిది హెజ్కేలు గ్రంథం 36, అక్కడ రెస్టోరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతూ వారికి నూతన హృదయం ఇస్తానని చెప్తాడు. వారి యొక్క దోషములు కడిగివేసి వారిని పరిశుద్ధులుగా మార్చుకొని శుద్ధ జలము చల్లి వారి యొక్క దోషములు తీసివేసి తాను వారందరినీ తిరిగి వారి యొక్క స్వస్థలానికి తీసుకొని వస్తానని చెల్లచెదరని ఇశ్రాయేలులకు ఆయన తిరిగి సమకూర్పుకు వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఇక్కడ ఏమంటాడంటే 27వ వచనంలో ఏమంటాడంటే, నా ఆత్మ మీ అందు ఉంచి అంటాడు. నా ఆత్మ మీ అందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారి గాను నా న్యాయ విధులను గైకొని వారి గాను నువ్వు చేసదును అంటాడు. బట్ దట్ మీన్స్ అక్కడ పరిశుద్ధాత్మ వారి హృదయంలో ఉంచి ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన నియమించిన కట్టడలను అనుసరించు వారి గాను, అనగా అతిక్రమము చేయు వారి నుండి ఈ ఆత్మ వారిలోనికి సమకూర్చబడి వారు దేవుని ఆజ్ఞలను గైకొని వారి గాను, ఆయన కట్టడలను అంగీకరించు వారు గాను, ఆయన న్యాయ విధులను గైకొని వారి గాను వారిని చేస్తానన్నాడు. దట్ మీన్స్ by giving them filling them with the Holy Spirit, that he would make them to be obedient to the commandments of God, and also to be obedient to the law of the God, that is Torah. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ వారి హృదయంలో ఉంచి నింపి, in the process we are going to see what is the baptism of the Holy Spirit, what is the filling of the Holy Spirit. ఇక్కడ filling of the Holy Spirit, పరిశుద్ధాత్మ అనగా దేవుని ఆత్మను నింపటం వలన వారు ఆమోదయోగ్యమైన వారిగా మార్చబడి దేవుని యొక్క న్యాయ విధులను, ఆయన యొక్క ఆజ్ఞలను గైకొని వారి కనుక they will turn their hearts into a positive attitude. ఆమోదయోగ్యమైన హృదయంగా మార్చబడి దేవుని దృష్టికి అంగీకార యోగ్యంగా వారిని మారుస్తానని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. రెండవ ప్రాముఖ్యమైనటువంటి ఆత్మ సంబంధమైన పరిశుద్ధ ఆత్మ సంబంధమైనటువంటి వాగ్దానం, ప్రామిస్ ఏంటిదంటే యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం. ఇక్కడ ఏమంటాడంటే, ఆ తరువాత నేను సర్వజనుల మీదకి నా ఆత్మను కుమ్మరించుతును, కుమారులు కుమార్తెలు ప్రవచనలు చెప్పుదురు, మీ ముసలి వారు కలలు కందురు, మీ యవనులు దర్శనలు చూతురు. మీ అక్కడ స్త్రీలు కూడా ఉంటాడు. ఇక్కడ ఈవెన్ యువర్ విమెన్ ఆర్ గోయింగ్ టు బి పీపుల్ హు ఆర్ గోయింగ్ టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. యోవేలు గ్రంథంలో చక్కగా ఆ స్త్రీలను గురించి చెప్తున్నాడు, పురుషుల గురించి చెప్తున్నాడు, యవనుల గురించి చెప్తున్నాడు. ప్రతి ఒక్కరిని మీ మీదికి నా ఆత్మను కుమ్మరించును, మీ కుమారులు కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, ముసలి వారు కలలు కందారు, మీ స్త్రీలు కూడా. ఇట్ ఇస్ మోర్ ఇంక్లూజివ్ ఆఫ్ ద హోల్ పీపుల్, ద హోల్ హ్యుమానిటీ. ద స్పిరిట్ షల్ బి అపాన్ ఆల్ ద ఫ్లెష్. శరీరంపై అందరిపైన, శరీరం ప్రతి ఒక్కరిపైన ఆత్మ ఉంచుతున్న వాగ్దానాన్ని మనం కలుగు చేసి ఈ ఆత్మ యొక్క ప్రవాహం నూతన నిబంధనలో ఒక సిస్టమాటిక్ గా మన జీవితాలకు తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. లెట్ us look into the promise of the Holy Spirit in the New Testament. కొత్త నిబంధనలో ఆ వాగ్దానం, పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము, మరి ముఖ్యంగా యేసు ప్రభువుల వారి ద్వారా ఈ వాగ్దానం మనం కలిగినట్టుగా చూస్తున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం, 15వ వచనం చూద్దాం. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపయోగ ఆత్మను మీకు అనుగ్రహించును. మీరు నన్ను ప్రేమించినడలా నా ఆజ్ఞలు గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపమైన ఆత్మను మీకు అనుగ్రహించు. వేరొక ఆత్మ, అనదర్ డివైన్ పర్సన్, ఫాదర్, ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్. రాబోయే మన ప్రసంగంలో మనం ట్రినిటీ అనే దాన్ని కూడా మనం చూస్తాం. వేరొకనగా ఆ పరిశుద్ధాత్మ మీకు ఇవ్వబడుతుంది. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉండుటకు, హి షల్ బి దేర్ విత్ యూ. ఎల్లప్పుడు అంటే ఆది మొదలుకొని అంతము మట్టుకు, అంటుల్ ద ఎండ్ టైమ్స్, అంటుల్ ద ట్రిబులేషన్. ఈ సమకాలంలో 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభు మనతో ఉన్న సమయమంతా కూడా అప్పటి, అనగా ఆది నుండి అంతము మట్టు, ఎల్లప్పుడు. ఎల్లప్పుడు అనే మాట ఒక భక్తుడు ఏమంటాడంటే, రైట్ ఫ్రమ్ ది బీయింగ్ బోర్న్, నువ్వు పుట్టినది మొదలుకొని తల్లి గర్భ మందు రూపింపబడక మునిపే నేను ఎరిగి ఉన్నాను. నిజమే.
The Spirit of the Lord begins to side with us, to live with us, right from the beginning of our establishment, our life, until we reach Him and being born and being living in Jesus Christ forever. నిరంతరం ఆయన మనకు తోడుగా ఉండి మనతో ఉంటాడు. అక్కడ ఏమంటాడంటే, మీ యొద్దకు ఎల్లప్పుడూ ఉంటాక ఆయన మీరు ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అను ఆత్మను మీకు అనుగ్రహించును. తక్కిన పోనీ లోకం ఆయన వేరు కదా, ఆయన చూడదు, మీరు ఆయన ఎరిగి ఉన్నారు కనుక మీరు చూతురు, ఇవన్నీ తర్వాత చూద్దాం మనం. అంటే ఆదరణకర్త ఎల్లప్పుడూ ఉండేది సత్యస్వరూపి ఆత్మ. మొదట ఐ వాంట్ టు డీల్ విత్ యూ. ఆదరణకర్త అనగా పాస్టలేట్. పాస్టలేట్ అనగా కంఫర్టర్, కౌన్సిలర్, చాలా మాటలు అక్కడ వాడుతున్నాడు. అవర్ అడ్వకేట్, డిఫెండర్, హెల్పర్, స్ట్రెంగ్థనర్. బిబ్లికల్ వర్డ్ ఏమంటాడు? పార్కలెటోస్ అనగా వన్ హూ ఇస్ కాల్డ్ టు బి అలాంగ్ సైడ్, మన ప్రక్కగా మనతో ఉండేవాడు. పార్కలెటోస్, టు బి విత్ us along, నీ తోడుగా నీ ప్రక్కన నీతో ఉండేవాడు. ఆదరణకర్త, he is the one who testifies of truth. వాక్ సత్యమును గూర్చి ఈ ఆదరణకర్త, ది అడ్వకేట్, he is going to plead with you and plead for you at the feet of the Lord. చెప్ప సౌఖ్యంగా మూలుగులతో దేవుని యొద్ద నీ కొరకు గోజాడే ఈ ఆత్మ పార్కలెటోస్ మన ప్రక్కన నిలబడి. దేవుని బిడ్డలారా, ఈ మాట ఇక్కడ ఏమంటుందంటే, ఆదరణకర్త వచ్చి నీ తరఫున ఉండేవాడు, నీతో పక్కన ఉండేవాడు, నీతో ఉండి ఎల్లకాలము నేను నడిపిస్తూ, ఎడమ కొడి తిరగకుండా తిన్నగా వెళ్ళమని దేవుని ఆత్మ నీకు బోధిస్తూ, నీ జీవితాన్ని నియంత్రిస్తూ, నీతోనే ఎల్లప్పుడూ నీతో ఉండే ఆదరణకర్తని ఆయన జ్ఞాపకం చేస్తారు. He testifies the truth. He reminds us of the word of Christ and gives us the peace of Jesus. దేవుని సమాధానార్థమైనటువంటి ఆ సమాధానాన్ని మనం కలుగు చేస్తాడు. అది దైవ సంబంధమైన సమాధానాన్ని మనం కలుగు చేస్తూ ఉంటాడు. He always counsels you. నేనెప్పుడు కూడా ఆయన మాట్లాడుతూ, నిన్ను ఓదార్స్తూ, బలపరుస్తూ, నీతో నేను ప్రక్కన ఉండే ఆదరణకర్తగా, పార్కలెటోస్గా, అది ప్యాసలేట్గా మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, నిజమే, ఈ ఆదరణకర్త ఈజ్ ఆల్వేస్ బీయింగ్ విత్ us. రెండవది సత్యస్వరూపి. సత్య స్వరూపి, సత్యం. వాట్ ఇస్ ట్రూత్? జీసస్ ఇస్ ట్రూత్. దేవుడే, వాక్యమే సత్యం, ఆ వాక్యమే క్రీస్తు, ఆ సత్యమే క్రీస్తు. ది వాట్ ఇస్ ట్రూత్? ట్రూత్ ఇస్ అన్ అల్టిమేట్ రియాలిటీ. దెర్ ఇస్ నథింగ్ ఎల్స్. That which is that, that's all. అది ఏమైనదో అది అది అంతే. అండ్ ద వర్డ్ ఇస్ దట్. దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట జీవం గలది. అండ్ దట్ ఈస్ అల్టిమేట్ రియాలిటీ అండ్ విచ్ ఇస్ కాల్డ్ as the truth. నిజమే దేవుని బిడ్డలారా. అండ్ సోర్స్ ఆఫ్ డివైన్ విజ్డమ్, దైవ సంబంధమైన జ్ఞానమును కలుగు చేయుటకు అదే పునాది, అదే దాని నుంచే వస్తుంది. The truth is nothing but the source of divine wisdom. Truth is that which conforms to the reality as pursued by God. దేవుని ద్వారా గ్రహింపబడిన వాస్తవికతను మనకు చూపించేదే ఆ వాగ్దానం, ఆ యొక్క నిజమైనదే, వాస్తవమే, సత్యం. And it is not Jesus who is showing us the reality of God in his life. మానవునికి కళ్ళు తెరిచి, మనోన్నతులను తెరిచి, ఉన్నదున్నట్లుగా దేవుని ప్రతిరూపాన్ని కనపరిచేది, యేసు ప్రభువును మనకు కనపరిచేది పరిశుద్ధాత్మనే. ఈ మనోన్నతులు తెరవబడినప్పుడు, పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు, చూడండి, యేసు ప్రభు యొక్క పునరుత్థానంలో, the resurrection of Jesus, మరియమ్మ వచ్చి ఆయన తోటమల్లి అనుకుంటుంది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు మరియా అంటాడో, ఆమె మనోన్నతులను తెరిచింది. ఆమె మృతులలో క్రీస్తుని చూస్తుంది, ఆత్మస్వరూపమైన క్రీస్తుని చూడలేకపోయింది. Therefore, when Jesus spoke to her and called her by name, her eyes were open. ఆ పొరలు రాలిపోయాయి. వెంటనే గుర్తుపెట్టి రబ్బూని, ప్రభు పిలుస్తుంది. This is the fact, my dear brother and sister. అల్టిమేట్ రియాలిటీ మన జ్ఞాపకం చేస్తుంది. మన కళ్ళు తెరిచి దేవుని రూపమునకు ప్రతిబింబమైన క్రీస్తును మన కళ్ళకు కనపరిచే ఈ ఆత్మస్వరూపమైన దేవుడు, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లయితే ప్రభువుని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆత్మస్వరూపి అనగా పరిపక్వమైనటువంటి దేవుని ప్రత్యక్షతను మనకు కలుగు చేసి ఆ పరిశుద్ధాత్మ
పరిపూర్ణమైన దేవుని ప్రత్యక్షత చూపించదు అనగా సత్యాన్ని లోకాన్ని కనపరిచేది యేసును మనకు దేవుని కుమారుడిగా కనపరిచే సత్య స్వరూపి, ద ట్రూత్ దట్ రివీల్స్ us ద రియాలిటీ అండ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. రెండవ దానికి వచ్చేటప్పటికి మనం రెండవ భాగానికి వద్దాం. ఎందుకంటే హూ ఈస్ ద హోలీ స్పిరిట్ నా కదా. మనం ఇంతకుముందు మనం ఏమేమి చేసుకుంటూ వచ్చాం, ఇంట్రడక్షన్ లో చూసాం హౌ ది ట్రాన్సిషన్ ఆఫ్ ది డివైన్ స్పిరిట్ ఆర్ ది దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధము అని ఎందుకు పిలువబడుతుంది? కాదోష్ అనే మాట, హగ్యోస్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడి నుంచి ఆయన సేక్రెడ్, ప్యూర్, ఓమ్నిపోటెంట్, ఓమ్నిసియన్స్ ఇవన్నీ మనం చూసుకుంటూ జకరియా గురించి స్థానికుడైన యోహాను ఆత్మతో నింపబడడం, తర్వాత పరిశుద్ధ ఆత్మ కన్యాకుమారి గర్భంతో నింపబడడం, ఇవన్నీ మనం చూసుకుంటూ మెల్లగా హిస్టారికల్ ప్రామిసెస్ లో మనము ఎజ్కేల్ గ్రంథం 36:27 వచనంలో ఆత్మ నింపబడటం, దాని తర్వాత యోవేలు గ్రంథం 2:28లో ఆయన యవనులను, స్త్రీలను, పురుషులను అనగా ఏ రీతిగా తన ఆత్మ నింపినప్పుడు దర్శనం చూస్తారో, ఏ రీతిగా వారు ప్రవచిస్తారో, మరి ఏ రీతిగా వారు కళ్ళు కంటారో అవన్నీ మనం చూసాం. తర్వాత ప్రామిస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ నూతన నిబంధనలో మనం చూసాం. అందులో యోహాను సువార్త 14వ అధ్యాయం 15-23 వచనాలు మనం చూసాం. అందులో ఇంకా ఉన్నాయి వేరే వేరే రీతిగా వేరే వేరే దగ్గర మనం 15వ అధ్యాయం 26వ వచనంలో చూస్తాం. అదే మనం ఇప్పుడు మన తర్వాత యోహాను సువార్త 16వ అధ్యాయం 8-13 ఆయన వచ్చినప్పుడు ఆయన చేసే క్రియలను చూస్తాం. సర్వసత్యంలో నడిపిస్తారన్న సత్యాన్ని కూడా మనం చూస్తాం నూతన నిబంధనలో. ఇప్పుడు మనం నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు హూ ఈస్ ద హోలీ స్పిరిట్. ఈ రోజు మటుకు మనం చూద్దాం హూ ఈస్ ద హోలీ స్పిరిట్. ఇట్ అనేది కాదు, అది కాదు, ఆయన. ఎందుకంటే మనకు చూడండి యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం, ఆయన వచ్చి, 13వ వచనంలో ఆయన వచ్చి అనగా వ్యక్తి. అది శక్తి కాదు, అది కాదు. ఆయన దేవుని శక్తితో ఉన్నవాడు, దేవుని శక్తి యొక్క ప్రతిరూపం, సత్యస్వరూపి. He reveals the whole personality of God and he is God. ఆయన దేవుడు. శక్తి కాదు కానీ దేవుని శక్తి. He speaks. ఆయన మాట్లాడతాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం అందరం ఒక్కొక్క వచనం వద్దు, ఆయన కలిసి చేసి చూపుతాను. వచనం కూడా నేను ఐ విల్ గివ్ యూ ది రెఫరెన్స్ ఆల్సో. మీరు మెల్లగా చెప్తా వినండి. He speaks. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం ఏమంటే పరిశుద్ధాత్మ అట్లు చెప్పెను. He reasons. రాషనాలిటీ. He reasons. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 28వ వచనం. He thinks. Look at the personality, divine personality. He thinks. 1 కొరింథీ 2వ అధ్యాయం 10-11 వచనాలు. విల్, చిత్తము కలిగిన వాడు. చిత్తం అనగానే ఇంతకుముందు చెప్పాను, ద ఇంటెంట్ అండ్ ద మైండ్ ఆఫ్ గాడ్. హీ హ్యాస్ అన్ ఇంటెంట్ అండ్ మైండ్. 1 కొరింథీ 12-11 వచనం. హీ ఫీల్స్. ఆయన ఆ ఫీలింగ్ అతనిలో ఉంది. ఆ ఫీలింగ్ అనేది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. He feels the feeling and even he grieves. He is intelligent. నెహెమియా 9వ అధ్యాయం 20వ వచనం నిన్న చదువుకున్నాం మనం. నెహెమియా గ్రంథం 9:20. He is intelligent. జ్ఞానముతో నింపబడిన వాడు. He is knowledgeable. గ్రహింపు జ్ఞానమును కలిగిన వాడు. He is a divine person who coexists with God. దేవునితో సహా ఉన్నవాడు. ఆయన తండ్రితో ఉన్నవాడు. ఫుల్లీ గాడ్, పరిపూర్ణమైన దేవుడు. దేవునితో సమానమైన వాడు దేవుడు. ఆయనతో నిరంతరము ఉన్నవాడు. హృదయంలో దుఃఖపడుతూ దేవుని ఆత్మ శక్తి కలిగినది. అపోస్తలుల కార్యములు 1:8.
ప్రేమ కలిగిన వాడు. రోమిలకు రాసిన పత్రిక 'లో క్లియర్ గా అతని యొక్క ప్రేమ గురించి జ్ఞాపకం చేయబడుతుంది. I think it is around 15:30. Just a little wrong reference అక్కడ. రోమా 15వ అధ్యాయం 30వ వచనం ఏమంటాడు? ఒక మాట చూస్తాం చూడండి. సహోదరులారా, నేను యూదయలో ఉన్న అవిధేయుల చేతుల నుండి తప్పిపడి యెరూషలేములో చేయవలసిన ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమైనట్లు నేను దేవుని చిత్తములో సంతోషం యుద్ధకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయి ప్రార్థనలందు నాతో కలిసి పోవలని మన ప్రభుని యేసు క్రీస్తు బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మేము బతిమాలు కూర్చున్నారు. ఆత్మ వలన ప్రేమను బట్టి మేము బతిమాలు కూర్చున్నాం. Paul is saying here, the love produces, the spirit produces love in you. ఆత్మ లేని వాడైతే దేవుని ప్రేమ లేనివాడు. ఎక్కడైతే ఆత్మ ఉందో అక్కడ దేవుని ప్రేమను కలిగిన వారు. He searches deep through the things of God. లోతైన దేవుని సంగతులను ఆయన వెలుగుతూ ఉంటాడు. 1 కొరింథీ 2:16 ఆయన గలమెత్తి గట్టిగా నీ కొరకు అర్థనాదాన్ని కలిగి చేసేవాడు. గలతీ 4:6 నీ కొరకు విజ్ఞాపన చేసేవాడు. రోమా 8:26 నీ గురించి సాక్ష్యం ఇచ్చేవాడు. యోహాను సువార్త 16:15. He has emotions in him. Isaiah 63:10 ఆయనలో ఎమోషన్ కూడా ఉంది. భావోద్వేదం అనే ఎమోషన్ గా భావోద్వేదంలో ఆయన నీ గురించినటువంటి ఆ యొక్క ప్రభావం చూపించేవాడు. And he is a moral being, rational being and moral being. ఆయనలో నీతి యావత్తు జరిగించబడుతుంది. దేవుని బిడ్డలారా, వాట్ ఈస్ హోలీ స్పిరిట్ అనే సంగతి ఆయన అది కాదు. ఆయన యొక్క వ్యక్తిత్వం ఇస్ ఎ డివైన్ పర్సనాలిటీ. ఆయన దేవుని శక్తిగా మనం చూస్తున్నాం. మాట్లాడతాడు, వ్యాజ్యమాడతాడు, గ్రహిస్తాడు. మనసు కలిగిన వాడు. హీ ఫీల్స్. జ్ఞానం కలిగిన వాడు. దేవునితో సమానంగా ఉన్నవాడు. హీ కోఎగ్జిస్ట్స్ విత్ గాడ్ and from the right beginning of the creation until the consummation నిరంతరము మనకు తోడైనటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని గ్రహించి నిజమే పరిశుద్ధాత్మ మనతో నిరంతరం కలిసి ఉండి మన హృదయాలను ప్రేరేపిస్తూ దేవుని కూర్చున్నటువంటి ఆ వ్యక్తిత్వాన్ని మనతో కలిసి నిరంతరం మనతో ఎల్లప్పుడు మనతో ఉండి మనం ముందుకు తీసుకుని వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. Yes, you need not seek elsewhere. You have to seek God within you through the presence of the Holy Spirit. మరి ఈ రోజుకి ఇది ఆపుదాం, ఎందుకంటే సమయం కొద్దిగా ప్రార్థించే సమయం మనకు అవసరం ఉంది కనుక పరిశుద్ధాత్మ నింపుదలను గురించినటువంటి విజ్ఞాపన మనం చేసుకుందాం. నిజమే, ఆయన వచ్చినప్పుడు మన మనోనేతలు తెరిచి పరలోక సంబంధమైన సంగతులు మనకు బోధిస్తూ ఉంటాడు కనుక మానవ జ్ఞానము, మానవ కండ్లు దృష్టి చూడలేనిది మన దేవుని ఆత్మ మనలో ప్రవేశించి మన మనోనేతలు తెరిచినప్పుడు వాక్యంలో ఉన్న సత్యం, వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప కృప మనం చూడగలుగుతాం. Let God open our hearts as we pray for the God's salvation, as we pray for the God's redemption. ఆయన విడుదల కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నప్పుడు ఆయన కృపను పొందడానికి ఎదురు చూస్తుండగా లెట్స్ లుక్ ఇంటూ ది ఫీలింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. దేవుని ఆత్మ నింపబడాలి, మన మనోనేతలు తెరవబడాలి, మన హృదయంలో ఎల్లప్పుడూ ఆయన మనకు తోడుగా ఉండి మన ప్రతి చేష్టలో, ప్రతి మాటలో, ప్రతి విషయాలలో మన ప్రక్క నుండి గద్దిస్తూ, హెచ్చరిస్తూ, నేర్పిస్తూ, ప్రార్థిస్తూ, దుఃఖిస్తూ మనం సరిదిద్దటం ఎల్లప్పుడూ మనకు పరిశుద్ధాత్మ తోడైందని మనం ఎరిగి ప్రార్థిస్తూ దేవుని వైపు చూద్దాం. దేవుడు మనకు తోడైండును గాక. ఆమేన్. ఆమేన్.